సినిమాలు కూడా చేస్తుంది ఆయన ప్రజలకి ఆ డబ్బులు ఇవ్వడం కోసమే చేస్తున్నారు. బడ్జెట్ ఇంకా తగ్గేదే లేదన్నట్టు చేస్తున్నారు ఆంధ్ర మొత్తం. అంటే ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు, మంచిగానే ఉన్నారు. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మేడం? అంతా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. యాక్చువల్గా అమ్మాయిల సేఫ్టీ కూడా చాలా బాగా చూస్తున్నారు ఆయన. మీది ప్రాపర్ ఎక్కడండి? రాజమండ్రి అండి. రాజమండ్రిలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని చూసాం పాలన, ఇప్పుడు పవన్ కళ్యాణ్. రెండు పాలన కంపేర్ చేస్తే మీకు ఏ పాలన బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్ గారి అంతా బాగానే ఉంది ఇప్పుడు చూసుకుంటే. అండ్ విలేజ్లో కూడా చాలా డెవలప్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రోడ్స్ కానీ ఇవన్నీ బాగానే ఉంటున్నాయి అంటున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇంకా ఓకే, అంతా బాగానే ఉంటుంది. కళ్యాణ్ గారిలో మీకు పర్సనల్గా నచ్చే క్వాలిటీ ఏంటి మేడం? ఆయన ఇప్పుడు అందరినీ ఈక్వల్గా చూస్తారు, ఉన్నవాళ్ళు లేనివారు అన్నట్టు లేకుండా తన దగ్గర ఉన్నది తన దగ్గర లేకపోయినా కూడా అంత తన వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు చూస్తారనమాట. కొంతమంది రాజకీయ నాయకులు కళ్యాణ్ గారిని కిందికి లాగాలని చూస్తున్నారు, సో లాగగలరా ఏంటి? లేదు, ఇలా ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటుంటే ఇంకా ఆయన్ని ఎవరు కిందకి లాగలేరు. ఆయన ఆ స్టేజ్లోనే ఉంటారని అనుకుంటున్నాము మేము. రోజే మాట్లాడుతూ నేను పిఠాపురం ఇప్పుడు వెళ్ళినా గెలుస్తా అనింది, దానిపై మీ కామెంట్స్ ఏంటి? లేదు, ఎందుకంటే అసలు పిఠాపురంలోని ఇంకా ఆవిడ రానివ్వరు కూడా, అలా ఉంది అక్కడ పొజిషన్ చూడడానికి. ఈయన వచ్చేలాగే ఉన్నారు నెక్స్ట్ కూడా. సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అసలు సీఎంగా అవుతాం అనుకున్నాం కానీ ఇంకా డిప్యూటీ సీఎంగా బాగానే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలను కూడా పక్కకి చాలా వరకు పెట్టేశారు, ప్రజల కోసమే ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది అన్న మీకు? సినిమా కూడా చేయాలని ఆశిస్తున్నా. ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కోసం వెయిటింగ్. మేమైతే సినిమా రాదు అని అంటేనే మా గుండెలో దడగా ఉంది. సో సినిమా రావాలి, అటుపక్క పాలిటిక్స్ కూడా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. అండ్ కళ్యాణ్ గారి మీద ఐ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, గెలిచిన తర్వాత ఏం చేస్తారో అని. సాటిస్ఫాక్షన్తో ఉన్నారా మీరు ఆయన పాలన పట్ల? సాటిస్ఫై. 21కి 21 సీట్స్ వచ్చినాయి అంటే సాటిస్ఫై. అది ఇంకా చంద్రబాబు నాయుడు గారు 95 నుంచే సీఎం కాబట్టి ఆ మాత్రం నెట్టుకొని వచ్చారనిపిస్తుంది చంద్రబాబు నాయుడుతో పాటు. సో ఆయనకి గట్టి పోటీ ఇచ్చినట్టు, ప్లస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొద్దిగా గట్టి పోటీ ఇచ్చినట్టే. కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందండి, బాగుంది. ఏం నచ్చింది మేడం? ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు, కరెక్ట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దట్లో ఎవరి పాలన బాగా నచ్చింది? నవ్వు పాలన బాగుంది. అండ్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఆయన నిజాయితీ. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా కళ్యాణ్ గారు? ఎస్, నిలబెట్టుకుంటున్నారు. ఓకే. అంటే మీకు ఎందుకు ఇష్టం ఆయన? రీజన్ ఏమైనా ఉందా? అంటే ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు, మంచిగానే ఉన్నారు. ఆయనని కిందికి లాగే శక్తి అదర్ రాజకీయ నాయకులకు ఉందా? లేదు. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఇట్స్ ఏ గుడ్. అంటే ఇలానే చేస్తుంటే ఫ్యూచర్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, డెఫినెట్గా, తప్పకుండా. ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన చాలా మంచి వ్యక్తి, చెప్పినవన్నీ చేస్తున్నారు, అంతే.